నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర కాలం కావస్తున్నప్పటికీ కూడా, అంటే 14 నెలల కాలం పూర్తవుతున్నప్పటికీ కూడా ఇంకా పాపం ఒకవైపు ఏమో అన్ని రంగాల్లో కూడా జనాలు అసంతృప్తితో ఇప్పటికిప్పుడు ఏంటంటే వీళ్ళ దౌర్జన్యకాండకి, బెదిరింపు ధోరణులకి బయటపడలేకపోతున్నారు. కానీ లోపల మాత్రం జనం ఉడికిపోతున్నారు, బాధపడుతున్నారు. కానీ మోత మొయ్యడంలో ఆ మీడియా ఒకవైపు ఏమో పాపం తనకి మీడియా లేదు, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే మీడియా ఉందని ఆయన బహిరంగ సభల్లో చెప్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కూడా దేనికైనా కూడా ఆయన తెగబడి చెప్పగలిగినటువంటి సమర్థులు. అయితే జనాలకు ఒక సామెత ఉంది, నేను కొంచెం దాన్ని మాడిఫై చేసి చెప్తున్నాను. ఏంటంటే అదిరించే వాడికేమో 6 కూరలు, వండుకు తినేవాడికి మాత్రం ఒక కూర అని ఒక సామెత ఉంది. సో ఆ విధంగా ఆయన అదిరించో, బెదిరించో, లాలించో, బొజ్జగించో, లేకపోతే ఇంకో రకంగానో మాట్లాడుకోనో చూసుకుంటే, ఈ రోజున అందరికీ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ మీడియా అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన్ని మోయటంలో మామూలుగా కాదు, అసలు ఆయాసం, కూలీలు పల్లకీలు మోసే కూలీలకైనా ఆయాసం వస్తుందేమో కానీ వీళ్ళకి మాత్రం కించిత్ ఆయాసం లేదు. చాలా ఆనందంగా అన్ని రకాలుగా కూడా మోస్తూనే ఉంటారు. అయితే దీన్ని ప్రతిఘటించడం కోసం అని చెప్పని కనీసం మాత్రమైనా మన గొంతు వినిపించాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో సాక్షి టీవీను పేపర్ పెట్టడం అయింది. అదే కనుక లేకపోయినట్లయితే అసలు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండేవి. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి చీకటి కోణాలు, వీళ్ళ అరాచకాలు, అక్రమాలను కొంత స్థాయిలోనైనా ఆ మీడియా ద్వారా చెప్పగలుగుతున్నారు. అందుకనే దాని మీద దాడి చేయించి దాని మీద కూడా మోతయించాలనే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో అసలు అక్కడ ఎంఎస్ వాళ్ళని బెదిరించి రాకుండా చేస్తున్నారు. ఆ గొడవంతా వదిలేస్తే ఇక ఈ మోత మోయటంలో ఆంధ్రప్రదేశ్లో నాడు అరాచకం అంట, నేడు అభివృద్ధి అంట. ఈ అభివృద్ధి ఎంత అభివృద్ధి అంటే అభివృద్ధి అని రుద్ది మరి చెప్పుకుంటున్న స్థితి చూస్తే, బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి మరి ఆంధ్రజ్యోతిలో తెగబడి రాస్తున్నటువంటి అబద్ధాలు, తెగబడి రాస్తున్నటువంటి పరిస్థితుల్లో పాపం ఆయనకి ఏదో అంతకు ముందు ప్రభుత్వంలో పవర్ ప్లాంట్లు ఇచ్చారు, ఇప్పుడేమో ఆ విశాఖపట్నంలో ల్యాండ్ కోసం అని చెప్పని తీవ్ర ప్రయత్నం చేస్తుంటే ఈ వైసీపీ వాళ్ళేమో ఏదో అడ్డుకున్నారు. అయితే ఆగదు కానీ వాళ్ళు అనుకున్న తర్వాత అదేదో ఇచ్చేస్తే పోతుంది కదా, దాంతో ఆయన ఇంకొంచెం అత్యుత్సాహంతో రాస్తాడు. అది రాలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఒకవైపు ప్రజాధనాన్ని వందల వేల కోట్ల రూపాయలు కొట్టేసేస్తూ మిగతా దీన్ని ఇదేంటి తప్పు అని చెప్పని ఒక పీల గొంతుకలు అంటే సోషల్ మీడియాలో ఉండేటువంటి ఒక చిన్న స్థాయి వ్యక్తులు మాట్లాడితే వాళ్ళని పేటీఎం బ్యాచ్ అని చెప్పని ఒక కొత్త పేరు పెట్టి వాళ్ళనేమో కూలీల కింద మాట్లాడుతూ ఉంటారు, నిజాలు మాట్లాడేవాళ్ళని. వీళ్ళు మాత్రం ఏంటంటే వందల వేల కోట్ల రూపాయలు కొట్టేస్తా, వీళ్ళు ఏదో ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడి. నిజం చెప్పాలంటే ఏంటి, నేను కానీ ఏబిఎన్ రాధాకృష్ణ కానీ ఇంచుమించు మేమంతా కెరీర్ ఒకేసారి స్టార్ట్ చేసిన వాళ్ళం. మేము ఇంకా ఈ గొంతు చించుకొని వాస్తవాల కోసం మాట్లాడుతూనే ఉంటాం, మమ్మల్ని విమర్శిస్తుంటారు. వీళ్ళు మాత్రం ఓహో ఏదో ఎక్కడి నుంచో ఊడిపడినట్టు చేస్తారు. సో మా సచ్యలత ఇది, మీ గొప్పతనం అది. ఇక వాస్తవాలకు వచ్చేసేద్దాం బ్రీఫ్గా. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టిన బ్యానర్ హెడ్డింగ్ ఏమో నాడు అరాచకం, నేడు అభివృద్ధి. ఏందయ్యా ఈ అభివృద్ధి అనేది చూద్దాం. చేస్తే వరుసగా 2 ఏళ్లు కరోనా వచ్చినా కూడా ఇప్పుడే జనాలు గ్రహిస్తున్నారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఇప్పుడేదో ఒక మాక్ ప్రోగ్రామ్ లో కూడా చెప్పారు ఈ ఫ్యాక్ట్స్. ఏంటంటే 2 ఏళ్లు కరోనా వచ్చినా అతి తక్కువ ప్రాణ నష్టం జరిగింది, పల్లెల్లో సైతం ప్రాణ నష్టం తక్కువ జరిగింది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది వాస్తవాలు తెలియజేస్తున్నాయి. ఆ విధంగా ప్రజల్ని కాపాడుకుంటూ కూడా 2 సంవత్సరాల్లో 72,000 కోట్ల నష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మెల్లగా మనీ మార్కెట్ లో చిన్న స్థాయిలో సర్క్యులేషన్ ఉండేటట్టుగా చూసుకుంటూ పబ్లిక్ లో మనీ ఉండేట్టుగా చేస్తా దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తే విపరీతమైనటువంటి బురద చల్లారు. ఎందుకని, పేదలకి వాళ్ళకి డబ్బులు అందకూడదు, వీళ్ళ బొక్కసాలే నిండాలి. వీళ్ళ బొక్కసాలు నిండట్లేదు కాబట్టి అది అరాచకం అన్నమాట. అందుకని గణాంకాలు చూద్దాం. 2019-24లో అంటే 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ గణాంకాలు, వీటిని మోసం చేయలేరు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత అంటే 332,000 కోట్లు. అంటే 14 నెలలకి చేసిన అప్పు ఏమో 72,000 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు, జాగ్రత్తగా ఇక్కడ వినండి, ఈ ఒక్క లైన్ విన్నా కనీసం డైజెస్ట్ చేసుకున్నా చాలు. జగన్మోహన్ రెడ్డి గారు 14 నెలల్లో చేసినటువంటి అప్పు 77,000 కోట్లు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఫిగర్కి సగానికంటే
కూడా ఎక్కువగా, అంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది 14 నెలల్లో చేసిన అప్పులు 191,000 కోట్లు. 191,000 కోట్ల అప్పు ఎక్కడా 14 నెలల్లో? 77,000 కోట్లు ఎక్కడా? ఒకసారి పేరు చూసుకుని ఏది అభివృద్ధి అనేది మీకే చెప్తున్నాం. ఇక ఇంకో అభివృద్ధి చూద్దాం. 5 ఏళ్లలో జగన్ చేసినటువంటి అప్పు 56%. అయితే 24-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆదాయం పెరుగుదల ఎంత అంటే 12%. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఆ ఆదాయం పెరుగుదల ఎంతంటే కేవలం 3%. అప్పులు మాత్రం 16% పెరిగినాయి. బాబు సీఎం అయిన మొదటి ఏడాది అంటే 95-96లో రెవెన్యూ లోటు 740 కోట్లు. 14-18 మధ్య కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా ఆయన దిగిపోయే రోజుకి సాక్షాత్తు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు మే 31న ఖజానాలో కేవలం 100 కోట్లే ఉన్నాయి. మరుసటి రోజు జీతాలకు పెన్షన్లకు మొదలైనటువంటి వాటికి 8,000 కోట్లు కావాలి. దీనికోసం జగన్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర పరిగెత్తాలని చెప్పింది ఏది అన్నట్లయితే అక్షరాల ఈనాడు పత్రిక పెద్ద తాటికాయంత అక్షరాలతో ఈ వాస్తవాలను ఆ రోజున ప్రచురించింది. ఇది జరిగింది. ఖజానాలు 7-8 కోట్లు మరి జగన్మోహన్ రెడ్డి దిగిపోయినట్టుగా ఉన్నాయి. ఆ రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్తే జగన్మోహన్ రెడ్డి దిగిపోయినట్టుగా ఉన్న అమౌంట్ ఎంత అంటే 7-8 కోట్లు. ఇక ఇంకొక విషయానికి వస్తే ఆయన హయాంలో దేశ స్థూల ఉత్పత్తి జీడిపిలో ఏపీ స్థూల ఉత్పత్తి అంటే జిఎస్డిపి ఇవన్నీ గణాంకాలు కొంచెం కంకరనాళలాగా పలుకురాళ్ళలాగా ఉంటాయి కానీ చాలా బ్రీఫ్ గా చెప్తున్నా. 2014-19లో బాబు జమానాలో 4.45% ఉంటే 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 4.82% ఉంది. ఇది మీకు అర్థం కావడానికి పక్కన స్క్రోలింగ్ లో కూడా ఇస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటే అంత పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో ఇక ఏపీలో సొంత ఆదాయం బాబు గారి హయాంలో 18-19లో 58,107 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారి 2023-24లో 92,978 కోట్లు. అదేవిధంగా స్థూల ఉత్పత్తి బాబు హయాంలో 3,48,745 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో 4,96,256 కోట్లు. ఈ రకంగా ఈ ఫిగర్స్ అన్ని కూడా మీరు పక్కన స్క్రోలింగ్ లో చూసుకోవచ్చు. సో బాబు పాలనలో 2014-19లో పెరిగింది తలసరి ఆదాయం 60,128 అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 90-24లో పెరిగింది 77,610%. ఇప్పుడు మీరు వివేచనతో వివేకంతో అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఈ తప్పుడు ప్రచారాలకి వాస్తవాలకి తేడా ఎంత వైరుధ్యం ఉందో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. కాబట్టి మోత మొయ్యడానికి కూడా కనీసం స్థాయిలో కొంత మొహమాటం ఉండాలైతే అవన్నీ వాళ్ళు వదిలేసేశారు. కేవలం భజన చేయటం ఒకటే పాయింట్ తప్ప మరొకటి కాదు. అదే పెద్ద ఘనమైనటువంటి జర్నలిజం. ఇది కాదు అని వాస్తవాలు చెప్పినట్టుమో పేటీఎంలు స్థలాలు మాత్రం లక్షల కోట్ల రూపాయల ఎకరాలు ఆస్తులు కొట్టేయడానికి మాత్రం మీరు జర్నలిస్టులు, మీది సిసలైన జర్నలిజం. ఇది తేడా. అది అరాచకం, ఇది అభివృద్ధి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.